వినయ్ మార్నింగ్ అరెస్ట్ చేశారు, విజయవాడకి తరలించారు. అయితే దీనికి సంబంధించి వైసీపీ శ్రేణుల స్పందన ఏంటి? అయితే ఉదయం 7:30కి వంశీని ఆ టైంలో అరెస్ట్ చేశారు. అయితే వంశీ అరెస్ట్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కక్ష సాధింపు చర్యలకి పాల్పడతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అన్యాయంగా అప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేస్తుందని వైసీపీ నేతలందరూ కూడా మండిపడతా ఉన్నారు. ఇప్పటికే వంశీ అరెస్ట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఖండించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోవైపు ఎందుకంటే కృష్ణా జిల్లాలో గత దశాబ్దం నుంచి వంశీ రాజకీయ కార్యకలాపాలని సాగిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అన్ని కూడా అతనికి అనుచరులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ముందుగా జరగకుండా పోలీసులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రూపొందించారు. దాంట్లో భాగంగానే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇప్పటికే వంశీ అరెస్ట్ ని ఖండించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆందోళనలు హడావిడి చేసే అవకాశం ఉంది కనుక అలాంటి అవకాశం ఏమీ లేకుండా కూడా మచిలీపట్నంలో మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేరు నానిని కూడా మచిలీపట్నంలో హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజెంట్ కొడాలి నాని అయితే ఇక్కడ లేరు, ఆయన హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో మిగతా నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కట్టడి చేసిన నేపథ్యంలో బయటికి ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి దీనిపైన మాట్లాడే అవకాశం లేదని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఉదయం నుంచి కూడా ఈ అరెస్ట్ కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే కూటమి ప్రభుత్వం పైన మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అక్షయ. ఓకే వినయ్.